pricing decision related case study scenarios, case study questions. So what is there in case study questions? 27th question, what is there what is they required అనేది చూడాలి. సో what is they required. Explain the requirements to have environmental management account EMA and identify SPL environmental prevention appraisal failure cost కి రిలేటెడ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఈఎంఏ గురించి ప్రొవైడ్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై ఈఎంఏ అంటే అది ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అండ్ అనలైజ్ చేయడం. ఏ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారంటే ఎన్విరాన్మెంటల్ కాస్ట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అనలైజింగ్ చేస్తుంది. దట్ ఈస్ ఈఎంఏ అంటే. ఇక్కడ మనం రిక్వైర్మెంట్ ఆఫ్ ఈఎంఏ ఎందుకనేది చెప్పాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రివెన్షన్ అప్రైజల్ అండ్ ఫెయిల్యూర్ కాస్ట్ సంబంధించి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, అనలైజ్ ద అప్రాప్రియేట్ ఆఫ్ ఎస్బిఎల్ ఇన్కార్పొరేటింగ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంప్లిమెంటింగ్. దట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అకౌంట్లో ఏబిసిని ఇంప్లిమెంట్ చేస్తే ఎట్టుంటుంది, లైఫ్ సైకిల్ కాస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎట్టుంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎట్టుంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అంటే మీకు ఎంతైతే ఇన్పుట్ తీసుకుంటున్నారో అంత అవుట్పుట్కి లెక్క ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 యూనిట్స్ని యూజ్ చేస్తున్నారంటే ఒక ప్రొడక్షన్లో అవుట్పుట్ వచ్చేసి 80% వస్తే అండ్ రిమైనింగ్ 20 యూనిట్స్ కూడా మనం లెక్కని ప్రొవైడ్ చేయాలి. 20 యూనిట్స్లో ఒక 15 యూనిట్స్ వేస్ట్ ఉండొచ్చు, ఆ 5 యూనిట్స్ బై ప్రోడక్ట్ ఉండొచ్చు. ఇట్లా ఏమి ఉన్నాయనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ సజెస్ట్ సేఫ్టీ మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ వర్కర్స్. సో నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ని ఏవి కన్సిడర్ చేయాలనేది మనం చెప్పాలి. ఓకే, విల్ డిస్కస్ నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. సో ఫస్ట్, చందర్ బంగల్ Limited have been recognized as manufacturer and exporters of high quality bangles designed and manufactured using optimum quality raw materials sourced from trustworthy vendors of market. Manufacturing process. The process of manufacture of glass bangles is highly skilled labor oriented, one comprising of main operation: glass melting phase, Parisian మేకింగ్ ఫేజ్ ఆర్ స్పైరల్ ఆర్ కోల్ ఫార్మింగ్ ఫేజ్. ఇన్ ఫస్ట్ ఫేజ్లో అంటే వీళ్ళు యూజ్ చేసే ఫేజెస్ ఇవి కదా. ఈ ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో ఏం చెప్తారంటే గ్లాస్ బ్యాచ్ మెటీరియల్ లైక్ శాండ్, సోడా, హ్యాష్, లైమ్స్టోన్, ఫెడ్లర్ స్పేర్, బోరెక్స్ ఎక్సెట్రా with other additive and coloring materials in a suitable proportion are mixed manually and fed into the pot places in pot furnace. The raw material is melted in furnace at temperature of about 1300 to 1400 centigrades to obtain molten glasses. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అకౌంట్ని యూజ్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనకి ఈఎంఏ ఎక్కడ సూటబుల్ అవుతుంది, ఈఎంఏ సూటబుల్కి సంబంధించి చెప్పమన్నారు. నెక్స్ట్, సెకండ్ ఫేజ్లో ఏం చెప్తాము, మోల్టన్ గ్యాసెస్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద పాట్. ఆ పార్ట్ నుంచి తీసుకొని ఫ్రమ్ ఫర్దరెన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఐరన్ పైప్ అండ్ ఫార్మ్డ్ ఇన్ టు గాప్ టు గ్యాదర్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ గ్లాసెస్ for formation into partisans on iron plates. The partisans of different colors are joined together and reheated in an auxiliary furnace to obtain required design. Next, third stage lo em cheptaru, the reheated partisan is then transformed to billion furnace from which the glass is further drawn into spiral or coil of bangles on the spindle counted and rotated manually at uniform rate of revolutionary synchronizing with manually at the other end of furnace. Spiral are then taken out from the spindle and cut out with the help of pencil cutter to separate out of single pieces of bangles. So ఇక్కడ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఐటమ్స్ చెప్పినారు. అంటే ఒక 3 స్టేజెస్ ఉంది. ఆ 3 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఎట్లా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. తర్వాత దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎట్లుందంటే, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ప్రాసెస్ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అట్ ఆల్ స్టేజెస్. సో 3 స్టేజెస్లో ఎన్విరాన్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఆఫ్ ద ప్రాసెస్, ఇంక్లూడింగ్ ఎమిషన్ ఆఫ్ ఎయిర్ కార్బన్ పొల్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాషెస్, గ్యాసెస్, నాయిస్ అండ్ వైబ్రేషన్. సో వాళ్ళు యూజ్ చేసే దానిలో వీటన్నిటి వల్ల పొల్యూషన్ అనేది వస్తుంది అండ్ ఎన్విరాన్మెంటల్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది ఆల్ స్టేజెస్లో. కండిషన్స్ ఆఫ్ ద వర్క్ ప్లేస్. సో అక్కడ వర్క్ ప్లేస్ చేసేటప్పుడు కండిషన్స్ ఏమున్నాయి వాళ్ళకి అంటే, డ్యూ టు లిమిటేషన్స్ ఆఫ్ మెయింటైనింగ్ అప్రాప్రియేట్ టెంపరేచర్ ఫర్ మెల్టింగ్ అండ్ మోల్డింగ్ ఆఫ్ గ్లాస్
furnace are kept burning. Therefore, workers have to work with such working conditions continuously without ప్రాపర్ లీజర్ టైం. సో వాళ్ళకి లీజర్ టైం లేకుండా వర్క్ చేస్తున్నారంట లేబర్స్. సో దే విల్ ఎఫెక్ట్ అండ్ దే విల్ health will be affected. The above mentioned factors become more harmful while working in immense heat and sounds which normally higher than the permissible level. సో దానివల్ల హెల్త్ ఇయర్స్ అండ్ ఐస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే హై వాల్యూమ్ ఆఫ్ సౌండ్ దగ్గర వాళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు వితౌట్ టేకింగ్ లీజర్ టైమ్. నెక్స్ట్ హెల్త్ ఇంపాక్ట్. ఏ రీసెంట్ స్టడీ హ్యాస్ రివాల్వ్డ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ పాపులేషన్ పొల్యూషన్ ఓవర్ వర్కర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ నియర్ బై ఏరియా. సో నియర్ బై ఏరియా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనేది రీసెంట్గా తెలిసింది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్. ద మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ హెల్త్ ఇంపాక్ట్ అండ్ హ్యాస్ సర్టెన్ ఇనిషియేటివ్స్. సో ఇది వాళ్ళు ఎవరైతే కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించి కొన్ని మెజర్స్ని తీసుకుంటున్నారు. నా మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ వరీడ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ ఆఫ్ టేకింగ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఎన్విరాన్మెంట్ లైక్ బ్యాచ్ హౌస్ సైక్లోనిక్స్ డస్ట్ కలెక్టర్ నాయిస్ అబ్జర్వింగ్ డివైజెస్ని తీసుకురావడం, న్యాచురల్ గ్యాస్ ఫైర్డ్ ఫర్నెస్ తీసుకురావడం, బెటర్ రీఫ్యాక్టరీ మెటీరియల్స్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ మెటీరియల్ మినిమైజేషన్. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నవి టు మినిమైజ్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఆ ఎన్విరాన్మెంట్ని ఏవైతే ఎఫెక్ట్ అవుతుందో వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్ని ఇది కొంతవరకు తగ్గడానికి ట్రై చేస్తుంది. ఓకే. అండ్ మేనేజ్మెంట్ డిసైడ్ టు అడాప్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అకౌంట్ హ్యాస్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అకౌంట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటుంది. ఈ ఇంప్లిమెంట్కి మనం ప్రొవైడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేద్దాము. సో ఐడెంటిఫై చేద్దాము ప్రివెంటివ్ అప్రైజల్ అవన్నీ. సో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అకౌంట్. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అకౌంట్ అంటే ఏమి? ఈఎంఏ ఈజ్ జనరేషన్ and analysis of both financial and non-financial information in order to support internal environmental management process. That is identification, prioritization, quantification and record of environmental cost into business decision. So ఈ EMA అంటే generation and analysis of both financial and non-financial information in order to support internal environmental management process. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ చేయడం, ప్రయారిటైజేషన్ చేయడం, క్వాంటిఫికేషన్ చేయడం అండ్ రికార్డ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఇంటూ బిజినెస్ డెసిషన్. నెక్స్ట్ బై అడాప్టింగ్ ఈఎంఏ ఎస్పిఎల్ విల్ హ్యావ్ ఫాలోయింగ్ బెనిఫిట్స్. ఈఎంఏని మీరు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటారో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమంటే, కంపెనీకి వచ్చే బెనిఫిట్స్ ఏమంటే ప్రోడక్ట్ ప్రైజింగ్ బెనిఫిట్ వస్తుంది అండ్ బడ్జెటింగ్ చేసుకోవడానికి ఓ బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్రైజల్ బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఆప్షన్స్ని. నెక్స్ట్ డిజైనింగ్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ సేవింగ్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ సెట్టింగ్ క్వాంటిఫైడ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్. సో క్వాంటిఫైడ్ పర్ఫార్మెన్స్ టార్గెట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ యాన్యువల్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్. సో యాన్యువల్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ని మీరు అసెస్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఇండికేటర్స్ అండ్ బెంచ్ మార్కింగ్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, డిస్క్లోజర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ లయబిలిటీస్. సో ఇవన్నీ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి? మీ యొక్క ప్రోడక్ట్ ప్రైజింగ్, బడ్జెటింగ్, ఇన్వెస్ట్మెంట్ అప్రైజల్స్ వస్తాయి, ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ని తెలుసుకోవచ్చు అండ్ డిజైన్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ని సేవ్ చేసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్కి సంబంధించి అండ్ క్వాంటిఫైడ్ పర్ఫార్మెన్స్ టార్గెట్ని సెట్ చేసుకోవచ్చు. అసెస్మెంట్ ఆఫ్ యాన్యువల్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్. నెక్స్ట్ రిపోర్టింగ్ సంబంధించి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఆఫ్ ఎస్పిఎల్, దట్ ఈస్ ప్రివెన్షన్ కాస్ట్కి, అప్రైజల్ కాస్ట్కి అండ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్కి సంబంధించి ప్రొవైడ్ చేయమన్నారు కదా. మనకి ఇంటర్నల్ ఏమీ అడగలేదు, ఓన్లీ 3 టైప్స్ గురించి అడిగినారు. వాటిలో వచ్చేసి ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రివెన్షన్ కాస్ట్. దీస్ కాస్ట్ ఆర్ బేసికల్లీ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు యాక్టివిటీస్ undertaken to prevent the production of waste. సో ఇది ఎందుకు యూజ్ చేసాము? ప్రివెంట్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్ దట్ కుడ్ హార్మ్ ద ఎన్వైర్న్మెంట్. ఏదైతే మన యొక్క ఎన్వైర్న్మెంట్ని హార్మ్ చేస్తుందో ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్లో వాటికి సంబంధించి యూజ్ చేయడానికి, వాటికి సంబంధించి ఇంకర్ కావడానికి కాస్ట్ ఈజ్ బేసికల్లీ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు యాక్టివిటీస్ అండర్టేకెన్ టు ప్రివెంట్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్ దట్ కుడ్ హార్మ్ ద ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ కంపెనీస్ ఎఫర్ట్స్ టు మినిమైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్ లైక్
ఇన్స్టాలింగ్ బ్యాచ్ హౌస్ సెలెక్ట్ ఆల్రెడీ వాళ్ళు ప్రివెన్షన్ కోసం కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు. ఏం యూజ్ చేస్తున్నారు? బ్యాచ్ హౌస్లో సైక్లిక్ డస్ట్ కలెక్టర్ని యూజ్ చేయడము, న్యాచురల్ గ్యాస్ ఫైర్ ఫర్టైన్స్ని ప్రొవైడ్ చేయడము, ఏవైతే మనం వాళ్ళు మెథడ్ తీసుకుంటామని చెప్తున్నారో ఆ మెథడ్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ప్రివెంటివ్ మెథడ్స్లో. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కాస్ట్ అంటే ఇట్ మీన్స్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు యాక్టివిటీస్ అండర్టేకింగ్ టు determine whether the product process and other activities within firm are complying with environmental standards. సో పైననేమో యాక్టివిటీస్ జరగక ముందుకు ప్రివెంట్ ద ప్రోడక్ట్ ఆఫ్ వేస్ట్ దట్ కుడ్ హార్మ్ ద ఎన్వైర్న్మెంట్ ప్రివెంట్ చేసింది పైన. ఇక్కడనేమో ఏం చేస్తుంది అంటే ఏవైతే అండర్టేకింగ్ చేసుకుంటుందో వెదర్ ప్రోడక్ట్ ప్రాసెస్ అండ్ అదర్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద ఫర్మ్ యొక్క ఎన్వైర్న్మెంటల్ స్టాండర్డ్స్ని రీచ్ కావడం లేదా. నెక్స్ట్ ఎస్బిఎల్ మే పర్ఫార్మ్ కంటైన్మెంట్ టెస్ట్. ఇక్కడ అప్రైజల్లో కంటైన్మెంట్ టెస్ట్ని పాస్ కావాలి టు అబ్జర్వ్ ద ఎన్వైర్న్మెంట్ కంపాటబిలిటీ ఆఫ్ ఇట్స్ ప్రాసెస్ కెన్ బి కేటగిరైజ్డ్ అండర్ ఎన్వైర్న్మెంట్ అప్రైజల్ కాస్ట్. సో కంటైన్మెంట్ టెస్ట్ని పాస్ అయితే మనకి అప్రైజల్ కాస్ట్ రీచ్ అయినట్టే. నెక్స్ట్ ఎన్వైర్న్మెంటల్ ఎన్వైర్న్మెంటల్ ఫెయిల్యూర్ కాస్ట్కి సంబంధించి ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ మీన్స్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు యాక్టివిటీ డీలింగ్ విత్ పొల్యూషన్. మీ యొక్క పొల్యూషన్ని డీల్ చేయడానికి మీరు ఏవైతే ఇంకర్ అవుతారో దట్ ఈస్ ఫెయిల్యూర్ కాస్ట్ అరైజింగ్ ఫ్రమ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎంటిటీ ఇన్క్లూడ్స్ కాస్ట్ రిలేటెడ్ టు ట్రీట్మెంట్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి. నెక్స్ట్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ టెక్నిక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అంటే మన యొక్క కాస్ట్ డ్రైవర్స్ని యూజ్ చేసి యాక్టివిటీకి మనం కాస్ట్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. ఓన్లీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాము. ఇది ఒక కాస్టింగ్ టెక్నిక్ విచ్ హెల్ప్ ఎస్బిఎల్ టు సపరేట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఫర్ జనరల్ ఓవర్ హెడ్స్. సో మనం ఇక్కడ జనరల్ ఓవర్ హెడ్స్ని కన్సిడర్ చేయము, జనరల్ అలొకేటెడ్ ఎక్స్పెండిచర్ని కన్సిడర్ చేయము, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పెండిచర్ని కన్సిడర్ చేస్తాము. దట్ ఈస్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. సో ఒక్కొక్క యాక్టివిటీని బేస్ చేసుకొని ఆ యాక్టివిటీ మనకి వర్క్ ఉంది అంటే ఆ యాక్టివిటీని బేస్ చేసుకొని కాస్ట్ని చెప్తాము. ఇందులో వచ్చేసి పాసిబుల్ ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీస్ ఫర్ ఎన్వైర్న్మెంట్ కాస్ట్ అండ్ దేర్ డ్రైవర్స్ ఆర్ ఫాలో. సో ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ వచ్చేసి దాని యొక్క కాస్ట్ డ్రైవర్స్ ఏముంటాయి, నెంబర్ ఆఫ్ ట్రీస్ మీరు పెడుతున్నారు అనేది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఇన్ ద సేమ్ వే యాక్టివిటీ అండ్ రిలేటెడ్ కాస్ట్ డ్రైవర్స్ ఫర్ అదర్ గ్యాసెస్ వుడ్ బి డిటర్మైన్డ్. వాల్యూ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రీటెడ్ ఎంత వాల్యూ అనేది మీరు వాల్యూమ్ అనేది ట్రీట్ చేస్తున్నారు అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ రిమూవల్ ఎంత వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ని మీరు రిమూవ్ చేసినా అనేది చూస్తాము. నెక్స్ట్ R&D యాక్టివిటీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే మన యొక్క పర్సన్స్ ఎంప్లాయీస్ మ్యాన్ హవర్స్ వర్క్డ్ ఫర్ సచ్ యాక్టివిటీస్ని కన్సిడర్ చేయాలి. దిస్ ఈజ్ కాస్ట్ డ్రైవర్స్, దిస్ ఈజ్ యాక్టివిటీస్ వచ్చేసి ప్లాంటింగ్ ట్రీస్ ఏమున్నాయి అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సాలిడ్ వేస్ట్ రిమూవల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి. కాస్ట్ డ్రైవర్స్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని మీరు 3 ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసేది, వాల్యూ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రీట్ చేసేది, వాల్యూ ఆఫ్ సచ్ వేస్ట్ని ట్రీట్ చేసేది, మ్యాన్ హవర్స్ వర్క్డ్ ఫర్ సచ్ యాక్టివిటీస్ని చూసేది. నెక్స్ట్ లైఫ్ సైకిల్ కాస్టింగ్ అంటే ఏమి? లైఫ్ సైకిల్ కాస్టింగ్ ఫస్ట్ది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, నెక్స్ట్ లైఫ్ సైకిల్ కాస్టింగ్ అంటే మీ యొక్క ఏదైతే మీరు కాస్ట్ ఇంకర్ అవుతుందో టోటల్ లైఫ్ సైకిల్కి ఇంకర్ అయితే ఎంత అవుతుంది అనేది చెప్పేది. పైననేమో బేస్డ్ ఆన్ యాక్టివిటీని బేస్ చేసుకొని కాస్ట్ని చెప్పినాం, అంటే ఇర్రిలవెంట్ ఐటమ్స్ని మనం కన్సిడర్ చేయము. ఇక్కడ అన్ని కన్సిడర్ చేస్తాము అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీ కూడా కన్సిడర్ చేస్తాము. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ EMA. SBL వుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై, రికార్డ్ అండ్ కంట్రోల్ సో ద ఎన్విరాన్మెంటల్ కాస్ట్ రిలేటింగ్ టు వేరియస్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ గ్లాస్ బ్యాంగిల్స్తో దీనికి ఉన్న 3 దానిలో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పగలదు. అట్ ఈచ్ స్టేజ్ ఫాలోయింగ్ స్టేజెస్ ఎన్వైర్న్మెంట్ కాస్ట్ వుడ్ బి ఇంకర్డ్. సో మేజర్గా 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి రా మెటీరియల్ స్టేజ్,
సెకండ్ది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్, ఫోర్త్ది డెలివరీ స్టేజ్. దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏం చెప్పినాము రా మెటీరియల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్, థర్డ్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆర్ డెలివరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో ఏమైతే ఇస్తాం న్యాచురల్ ప్రోడక్ట్ వుడ్ బి పర్చేజ్డ్, రా మెటీరియల్ స్టేజ్ కాబట్టి రా మెటీరియల్స్ని పర్చేజ్ చేస్తామని చెప్తాము. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్, ఇక్కడ ఎమిషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్, ఎన్విరాన్మెంటల్ కాస్ట్ రిలేటింగ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్లాస్ బ్యాంగిల్స్ టు వేరియస్ కస్టమర్స్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ ఏం చెప్తారంటే హియర్ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ఇన్పుట్ and output of system is done for the purpose of assessment of ecological well-being of entities, product, process and other activities. This technique is based on the fact that whatever goes into the system has to come out ఆఫ్ ఇట్. సో ఎంతైతే మనం యూనిట్స్ పంపించినామో అంత యూనిట్స్ బయటికి రావాలనేది ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. అది ఎట్లయినా రావచ్చు. సో ఎట్లయినా రావచ్చు అంటే 100 యూనిట్స్ మీరు రా మెటీరియల్ని పంపిస్తే అదే ప్రాపర్ అయిన సేల్కి రెడీ ఉన్న ఐటమ్స్ వచ్చేసి ఓన్లీ 80 ఉందనుకోండి, రిమైనింగ్ 20లో వచ్చేసి ఒక 10 బై ప్రోడక్ట్ ఉండొచ్చు, ఒక 10 స్క్రాప్ వాల్యూ ఉండొచ్చు. సో టోటల్ 100కి మనం లెక్క రాస్తాము ఇన్పుట్ అవుట్పుట్ రేషియోలో. ఇన్ కేస్ ఆఫ్ ఎస్బిఎల్ it can evaluate the volume of sand, soda ash, limestone, feldspar, borax, etc. and the resulting volume of output, that is glass bangles. సో అవుట్పుట్ ఏమి బ్యాంగిల్స్ రావడం, ఇన్పుట్స్ ఏమి ఏవైతే చెప్తున్నామో సోడా హ్యాష్ కానీ లైమ్ స్టోన్ కానీ ఫెడరల్ బాక్స్ కానీ అవన్నీ వాటి యొక్క ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ వచ్చేసి బ్యాంగిల్స్ రావడమే. సో సచ్ ఎవాల్యుయేషన్ ద ఎస్బిఎల్ వుడ్ బి ఏబుల్ టు అలొకేట్ అండ్ అనాలిసిస్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ అట్రిబ్యూటబుల్ టు ఇన్పుట్ అవుట్పుట్ గ్లాస్ బ్యాంగిల్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇవి ఒకటే కన్సిడర్ చేయాలంటే ఆల్వేస్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ ఒకటే కాదు, నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ కూడా చూసుకోవాలి. వాట్ ఈస్ దిస్ నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్? నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్లో ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే entities generally give emphasis on financial measures such as earning and accounting returns, but little emphasis on drivers of value such customer and employee satisfaction and innovation and quality. సో ఎప్పుడు కంపెనీ అనేది దాని యొక్క ప్రాఫిట్స్ పైన బేస్ ఉంటుంది, బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ కానీ ఆర్ అకౌంటింగ్ రిటర్న్స్ కానీ ఉంటుంది. బట్ ఇన్ దిస్ కేస్ అంటే ఎక్కడైతే మనం నాన్ ఫైనాన్షియల్ కన్సిడర్ చేయాలో, నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ అంటే ఏమి, మన యొక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ మన యొక్క ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ కానీ మన యొక్క ఇన్విటేషన్ అండ్ క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ అనేది రెస్పెక్ట్ చేసేవాళ్ళు కానీ డ్యూ టు ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ which is most companies would not consider in long term. సో for the purpose of achieving long term organization strategies, మీరు లాంగ్ టర్మ్ అచీవ్ కావాలి అనుకుంటే స్ట్రాటజీస్ should be taken into accounts. Without this it may be the company achieve short term goal but would difficult to achieve long term goal. Next, in SBL it can be clear seen that there is a great impact on health of workers. So by treating a safety and healthy environment for employees, SBL can improve productivity, business performance, staff moral and employee engagement. Further, SBL will also be able to reduce accidents and work related ill sick. నెక్స్ట్ పే కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ కాస్ట్. సో వాళ్ళ పేరు పైన ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. ఒక స్పెసిఫైడ్ పర్సన్ ఉంటే ఆ ఆఫీస్కి, ఆ పర్సన్ అవుట్ సైడ్కి ఎక్కువ తిరుగుతుంటే వాళ్ళపైన ఎల్ఐసి తీసుకోవచ్చు కంపెనీ, అండ్ ఎల్ఐసిని తీసుకోవాలి కంపెనీ అనేది. టు క్రియేట్ సేఫ్టీ అండ్ హెల్తీ ఎన్వైర్న్మెంట్ ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఏం కన్సిడర్ చేసుకోవాలి? ఫస్ట్ది వచ్చేసి సేఫ్ మానిటరింగ్ సిస్టమ్, ఎంత సేఫ్గా చూసుకుంటుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వర్కర్స్ మస్ట్ బి ట్రైన్డ్. మన యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా టోటల్గా ట్రైన్ కావాల్సిందే. రిక్రూట్మెంట్ ఆఫ్ మోర్ వర్కర్స్, మీరు ట్రైనింగ్ కావాలి అని సైలెంట్గా మీరున్న జిమ్ ప్లేస్లో మీరు కూర్చుంటే యూ కుడ్ నాట్ గెట్ ద రిజల్ట్స్. సో యూ మస్ట్ గో టు ద who is providing work. Next, first aid kit should be available. Protective gases, cloth, gloves should be provided. Regular health checkup camps and అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏవి కన్సిడర్ చేయాలి అని సేఫ్టీ అండ్ హెల్త్ కోసం సేఫ్టీ మానిటరింగ్ చేస్తుందంట. వాటర్ మేనేజ్మెంట్ ఉత్సవ్ చేసినంట. రిక్రూట్మెంట్ ఆఫ్ మోర్ వర్కర్స్ కావాల్సి వస్తుంది కంపల్సరీగా. ఫస్ట్ అండ్ కిట్ షుడ్ బి అవైలబుల్.
ప్రొటెక్టివ్ గ్యాసెస్ ఏవైతే cloth gloves should be provided. Regular health checkup camps and awareness programs should be available in this case. And నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలండి.